జూనియర్ ఇండియా లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించన్నట్టు 19 ఏళ్ల యువకుడు వైద్యులను వేడుకోవటం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్ క్యాన్సర్ రోజు రోజుకి తన ఆయువును కబళిస్తుంటే ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. ఇక కుమారుడి వేదన చూడలేక నా బిడ్డను బతికించండయ్యా అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ కు 19 ఏళ్లు. 2022 నుంచి ఇతను బ్లడ్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతున్నారు. తన ఒంటిలో ఉన్న మహమ్మారిని జయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం బెంగళూరులోని కిడ్వే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కౌశిక్ తాజాగా వైద్యులను ఓ కోరిక కోరాడు. తన అభిమాన హీరో ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ అయ్యే వరకు, అంటే సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్స్ ను రిక్వెస్ట్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక ఇదే విషయాన్ని కౌశిక్ తల్లి తాజాగా మీడియాతో చెప్పింది. తన కొడుకు ప్రాణాలు కాపాడటానికి ఎవరైనా దాతలు ముందుకు రావాలని మీడియా సాక్షిగా వేడుకుంది. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27 తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు.